హైదరాబాద్ నగర నడిబొడ్డున ప్రవహించే మూసీ నది ఒకప్పుడు ప్రజల జీవనాడిగా ఉండేది. ఆ నీటితో పంటలు పండేవి, ప్రజలు జీవించేవారు. కానీ కాలక్రమేణా కాలుష్యం పెరిగి మూసీ తన పాత అందాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఆ నదిని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గాంధీ సరోవర్ ప్రాజెక్టును ప్రకటించారు. ఈ ప్రకటనతో కొత్త చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టబోయే బండ్లగూడ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో తమ ఇళ్లు, జీవనోపాధి దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ నగరానికి మూసీ నది జీవనాడి. దశాబ్దాలుగా కాలుష్యం, ఆక్రమణలతో బాధపడుతున్న ఈ నదికి పూర్వ వైభవం తిరిగి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీ సరోవర్ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రకటించింది. మూసీ నదుల సంగమ ప్రాంతంలో, ముఖ్యంగా బండ్లగూడ ప్రాంతంలో ఈ రిజర్వాయర్ నిర్మాణం జరగనుంది. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా ఇది రూపుదిద్దుకోనుంది. ప్రభుత్వం దీన్ని రివర్ ఫ్రంట్ రిజర్వాయర్ డెవలప్మెంట్ రెజువనేషన్ పద్ధతిలో అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం మూసీ నదికి వచ్చే భారీ వరదలను నియంత్రించడం. ప్రతి వర్షాకాలంలో నది ఉధృతి పెరిగి చుట్టుపక్కల ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. గాంధీ సరోవర్ లాంటి రిజర్వాయర్ ద్వారా వరద నీటిని నిల్వ చేసి ఉధృతిని అరికట్టవచ్చు. రెండవది పర్యావరణ సమతుల్యత. నది చుట్టూ ఆక్రమణలు పెరిగి నది వైశాల్యం కుచించుకుపోయింది. దీంతో సహజ ప్రవాహం తగ్గి కాలుష్యం పెరిగింది. ప్రభుత్వం నదిని వెడల్పు చేయడం, వ్యర్థాలు, రసాయనాలు కలవకుండా అడ్డుకోవడం, ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా నీటిని శుద్ధి చేయనుంది. ఆ తర్వాత గోదావరి నీటిని తరలించి మూసీని మంచినీటి నదిగా మార్చనుంది. మూసీ ప్రక్షాళన తర్వాతే గాంధీ సరోవర్ నిర్మాణం మొదలవుతుంది. ఈ సరోవర్ పెద్ద చెరువు లాంటిది కావడంతో చుట్టుపక్కల భూగర్భ జలాల మట్టం పెరుగుతుంది. అంతేకాదు, దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం ద్వారా టూరిజం అట్రాక్షన్లు, రిక్రియేషన్ జోన్లు ఏర్పడతాయి. నగరానికి కొత్త కళ వస్తుంది. పర్యావరణం మెరుగుపడుతుందని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. అయితే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం, ఇతర వివరాలు ఇంకా బయటకు ప్రకటించలేదు. ఇది నగర భవిష్యత్తు కోసం అనివార్యమైనదని అధికారులు వాదిస్తున్నారు. కానీ ఈ అభివృద్ధి ప్రణాళికలు స్థానికులలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మధు పార్క్ లాంటి కాలనీలు ఈ ప్రాజెక్టు వల్ల పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న వేలాది కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. అభివృద్ధి అంటే మా ఇళ్లు కోల్చడమేనా అని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. నిన్న కాంగ్రెస్ నుండి ఎంపీ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది ఏదో 9 మీటర్స్ బఫర్ జోన్‌లో ఉందని. అక్కడి నుండి ఆయన వచ్చి చూసుకున్నాడు అనుకోండి. అక్కడ ఎక్కడా 9 మీటర్స్‌లో ఇది లేదు. మినిమమ్ 30 మీటర్స్ ఉంది అక్కడ. 30 మీటర్స్ బఫర్ జోన్‌లో ఉంది. సో అది కంప్లీట్‌లీ రాంగ్ స్టేట్మెంట్. బిల్డింగ్ పర్మిషన్ 2012లో వచ్చిందని అంటాడు. ఈ బిల్డింగ్ కంప్లీట్ అయిందే 2009లో. 2010లో ఫస్ట్ ఆక్యుపెంట్లు కూడా ఉన్నారు. 9లోనే వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అది ఎప్పుడో అయినా 2012 అయినా గానీ ఆ పర్మిషన్ ఇచ్చింది అప్పుడు కాంగ్రెసే. అప్పుడు నాకు తెలిసి ఇంకా టీఆర్ఎస్ రాలేదు గవర్నమెంట్‌లోకి. సో అది వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళే అది రాంగ్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒక 60 డేస్ కూడా ఏదైనా అభ్యంతరాలు ఉంటే మీకు 60 డేస్ టైం ఇచ్చింది కదా సార్ అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరున్నా కానీ ఆ 60 డేస్లో మీ ప్రాబ్లమ్స్ ఏంటో మళ్ళీ మీరు గవర్నమెంట్కి ఒకసారి చెప్పుకోవాలి అని చెప్పి ఇచ్చారు. మీరు దీనిపై ఎట్లా నడవదలుచుకున్నారు? అంటే ప్రాబ్లమ్స్ అంటే ఎట్లా మీరు ఆ ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు అసలు? ఆల్రెడీ ఒక రిప్రజెంటేషన్ మా దగ్గర జేఏసీ ఫామ్ అయింది. ఏబీ బ్లాక్ కలిపి వాళ్ళ రిప్రజెంటేషన్ ఒకటి లెటర్ ఆల్రెడీ సబ్మిట్ చేసాం. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇండివిజువల్గా కూడా మోర్ ఆర్ లెస్ సేమ్ కంటెంట్తో మళ్ళీ ఇండివిజువల్ కూడా అన్ని ఓనర్స్ సబ్మిట్ చేస్తాము. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైనా కదా సార్ గవర్నమెంట్దే నడుస్తుంది. మనం చూసిన హైడ్రా పరంగా చూసుకుంటే ఎన్నో ఇల్లులు కూల్చేసినారు. సామాన్యుల ఇల్లులు అన్ని దగ్ధమైపోయినాయి. చాలా ఆ రోడ్ క్రాసింగ్లో అయిపోయినాయి. ఇది కూడా అదే స్టేటస్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా మనకు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా ఇది ఖాళీ చేయాల్సిందే, వాళ్ళ బఫర్ జోన్లో ఉంది అని చెప్పి కూడా చెప్తున్నారు. సో మీరేమో ప్రాణాలు తెగించిన ప్రాణాలు పోయినా మేము ఖాళీ చేయమని మీరు అంటున్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్దే నడుస్తుంది. ఒకవేళ బలవంతంగా ఖాళీ చేయించాల్సి వస్తే వాళ్ళు కాంపెన్సేషన్ కూడా ఇస్తామని చెప్తున్నారు గవర్నమెంట్. ఒకవేళ అట్లా కాంపెన్సేషన్ ఇస్తామని చెప్తే దానికి మీరు రెడీ అంటారా? లేదు, ఎవరు రెడీ లేరు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బఫర్ జోన్లో లేదు. ఓకే, సో బఫర్ జోన్ 30 మీటర్స్, ఆ వాల్ వరకే 30 మీటర్స్. ఈ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇంకా 9 మీటర్సే. అప్పటికి 30 మీటర్స్తో బిల్డర్ కట్టాడు. ఓకే, సో బఫర్ జోన్లో లేదు, ఇది ఇల్లీగల్ కాదు. దీన్ని వేరే బిల్డింగులు కూల్చినట్టు కూల్చడానికి స్కోపే లేదు.
ఏదో ఇల్లీగల్ అలా ఇలా అనుకుంటే కూల్చుకోవచ్చు. కానీ ఇప్పుడంతా అన్ని పర్మిషన్స్ అన్నీ ప్రాపర్‌గా ఉన్నాక దీన్ని కూల్చే ఛాన్సే లేదు. సో, మాకు మనీ అవసరం లేదు. మేము ఇక్కడ ప్రశాంతంగా ఉంటది. మీరు ఎటు చూసినా గానీ గ్రీనరీ ఉంది. అంతా బావుందని జెప్పేసి మేము తీసుకున్నాము. మాకు ఇలాంటి ప్లేస్ దొరకదు. సో, మేమైతే ఎళ్ళే క్వెషనే లేదు. దాదాపు ఈ అపార్ట్మెంట్‌లో 450 ఫ్యామిలీస్ ఉన్నాయని చెప్పి అవును. మనకు తెలుస్తుంది హ్మ్. గదా! ఈ 450 ఫ్యామిలీస్ వాళ్ళంతా ఒకే మాట మీద ఉన్నారా? ఇప్పుడు మీరైతే ఏదంటున్నారో, మాకు మనీ అవసరం లేదు, మాకేం అవసరం లేదు, మేము ఎవరిని గూడా క్వెషన్ చేయదలుచుకోలేదు, హ్మ్. మాది మాకు కావాలని చెప్పి. మీతో పాటు ఉన్న 450 ఫ్యామిలీస్ అందరూ గూడా ఇదే మాట మీద ఉన్నారా? లేకపోతే కొంతమంది వేరే వైపు సరేలే మనం కాంపెన్సేషన్ తీసుకుందాము, వేరే దగ్గర చూసుకుందాము అట్లాంటియేమన్నా ఉన్నాయా? మీకు తెలిసినంత వరకు. అంటే మీకు ఒక ఐడియాలజీ ఉంటదా? మీదొక ఫార్మ్ అయ్యి అందరూ మీరు స్టేట్‌మెంట్ అవును. గూడా అవును. ఇచ్చమని చెప్తున్నారు. అది అవును. దాని గురించి. అందరూ ఒకటే మాట మీద ఉన్నారు. ఇక్కడ నుండి ఎవరు ఎళ్ళరు. ఎందుకంటే సగం ఆర్మీ వాళ్ళు. ఆర్మీ వాళ్ళకి ఇక్కడే గోల్కొండ ఆర్మీ హాస్పిటల్ ఉంటది. వాళ్ళు రిటైర్ అయినోళ్ళు. సో, వాళ్ళకి ఇదే దగ్గర. మిగతా వాళ్ళందరూ స్కూల్లు, ఆఫీస్‌లు అన్నీ దగ్గర. సో, ఇక్కడ నుండి ఎవరు ఎళ్ళే సిట్యుయేషన్‌లోనైతే లేరు. ఫైనల్‌గా మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీరు చెప్పదలుచుకుందేంటి? ఈ ఇష్యూ ఈ విషయం పట్ల? ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు నా ఇల్లు తీసుకోవాలంటే నాతోనొచ్చి మాట్లాడాలి గానీ, నేను వాళ్ళ దగ్గర పోయి అడుక్కోవాలనా? అది అదైతే ఇంకా అర్థం కాని విషయం. ఓకే. కావాలి అనంటే ఓకే. నీకు కరెక్ట్ జస్టిఫికేషన్ ఉంటే వచ్చి మాట్లాడండ్రి. మాట్లాడితే వాళ్ళకి గావాలి. మేమేం అమ్ముకోవాలని పోవట్లేదు గదా! ఒకవేళ మిమ్మల్ని ఇట్లా ఇంటింటికొచ్చి అడిగితే ఇచ్చేస్తారా మరి? పర్పస్ జెన్యూన్ అయితే ఎవరైనా ఇస్తారండి. నేనేదో జెయింట్ వీల్ కట్టుకుంటా, లేకపోతే ఇక్కడో మెడిటేషన్ హాల్ కట్టుకుంటా అనంటే ఎవరైనా ఎందుకిస్తారు చెప్పు? అంటే ఇప్పుడు అది గూడా మూసీ పునరుజ్జీవనాన్ని అదే మొన్న కేంద్రం దగ్గరికెళ్లారు గదా! దాదాపు 4,000,00,00,000 ఈ బడ్జెట్ దీనికి పెడుతున్నారు. అంటే మన హైదరాబాద్ అనేది డెవలప్‌మెంట్ కోసం కంపల్సరీ అదొక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి. దానివల్ల ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్‌కి గూడా మంచి డిమాండ్ ఒస్తది. అన్ని విధాలుగా ప్రజలకు గూడా మంచిగా హెల్ప్ అయిద్దని చెప్పి మరి ప్రభుత్వం చెప్తోంది గదా! మూసీ క్లీనింగ్ చేస్తే ఫస్ట్ బెనిఫిట్ అయ్యేది మేమే. హ్మ్. ఇక్కడ దోమలు, ఈ యెస్. వాసన మేమే సఫర్ అవుతున్నాం. సో, మూసీ క్లీనింగ్‌కి మేము అబ్జెక్ట్ జేయట్లేదు. గాంధీ స్టాచ్యూకి గూడా మేము అబ్జెక్ట్ జేయట్లేదు. అక్కడ ప్లేస్ ఉంది. అక్కడ పెట్టుకోవచ్చు. సో, మేము అన్నిటికి కోఆపరేట్ చేస్తాం. మేమేం అవన్నిటికి అబ్జెక్ట్ జేయట్లేదు ఎక్కడ. అధికారులు మార్కింగ్లు సర్వేలు చేస్తుంటే అక్కడి స్థానికులకు నిద్ర కరువైంది. రేపు మా పరిస్థితి ఏంటన్న భయంతో వారు బిక్కుబిక్కుమంటున్నారు. తరతరాలుగా అక్కడ ఉంటున్న మనుషులను ఒక ప్రాజెక్ట్ కోసం రోడ్డున పడేయడం సమంజసమా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన భరోసా లభించకపోవడం వల్ల నిరసనలు పెరుగుతున్నాయి. దీంతో బండ్లగూడ ప్రాంతం నిప్పు కణికలా మారింది. ఒకవైపు అధికారులు సర్వేలు చేస్తుంటే మరోవైపు ప్రజలు తమ ఇళ్లను కాపాడుకోవడానికి పోరాడుతున్నారు. ఈ వివాదంలో కీలకమైనది చట్టపరమైన పత్రాలు. స్థానికుల వద్ద అన్ని అనుమతులతో రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇన్నాళ్లు మున్సిపల్ పన్నులు వసూలు చేసి కరెంటు కనెక్షన్లిచ్చి రిజిస్ట్రేషన్లు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రాంతాన్ని బఫర్ జోన్ లేదా FTL పరిధిలోకి వస్తుందని చెబుతోంది. ఇది గందరగోళానికి దారితీసింది. ఇన్నాళ్లు అనుమతులు ఇచ్చి ఇప్పుడు అవి నిబంధనలకు విరుద్ధమని చెప్పడం విడ్డూరమని బాధితులు వాపోతున్నారు. చట్టబద్ధంగా కొనుక్కున్న ఆస్తులకు రక్షణ లేకపోతే సామాన్య మధ్యతరగతి మనిషి ఎవరిని నమ్మాలి అన్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం బాధితులకు తగిన పరిహారం అందిస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇస్తోంది. అక్కడ ఉంటున్న వారికి ప్రత్యామ్నాయంగా ఈ ఇళ్లు ఇవ్వడం ద్వారా ఆక్రమణలను తొలగించి నదిని వెడల్పు చేయాలని ప్లాన్ ఉంది. కానీ ప్రజలు తమ సొంత ఇళ్లను వదిలి ఇరుకు గదుల్లోకి వెళ్లడానికి సిద్ధంగా లేరు. మా ఇళ్లు మా కలలు, వాటిని వదులుకోలేమని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతం యుద్ధ భూమిలా మారిపోయింది. ఒకవైపు ప్రభుత్వం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు స్థానికులు తమ ఇళ్లు, జీవితం కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం ప్రజల మాట వింటుందా లేక ప్రణాళికను మార్పులు చేయకుండా ముందుకు తీసుకెళ్తుందా అన్నది అందరి మనసుల్లో ఉన్న ప్రశ్న. అభివృద్ధి అవసరమైనా అది ప్రజల మనసులను గెలుచుకుంటేనే నిజమైన అభివృద్ధి అవుతుంది. సామాన్యుడి బాధ, ఆవేదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.